సో దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్, టాప్ వేరియంట్, బీటింగ్. అండ్ బీటింగ్లో వైపర్ గ్రేడ్ అని చెప్పేసి వేరే వేరియంట్ ఉంది. సో మనం 3 వేరియంట్స్గా కన్సిడర్ చేయొచ్చు. 4th వేరియంట్ వచ్చేసి కలర్ స్పెసిఫిక్ అనమాట, దాని వైపర్ గ్రేడ్ కలర్ అంటారు. సో దీంట్లో వచ్చేసి వైపర్ గ్రేడ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, అంటే బ్రాంజ్ ఉంది. సో ఓవరాల్గా 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 5 కలర్స్ అవైలబుల్ ప్లస్ 3 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 299cc. ఓవరాల్గా 4 వేరియంట్స్ కలర్ స్పెసిఫిక్ అనమాట. 3+1. ఓకే. సో ఇది వచ్చేసి 300cc. దీనికి వచ్చేసి 4 రైడ్ మోడ్స్ ఉంటాయి. సిటీ, అర్బన్, టూర్, ట్రావెల్. ఇది 4 వేరియంట్స్, 4 రైడ్ మోడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి సిటీలో మనకి 25 to 30 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. హైవే వచ్చేసి 35 to 40. ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 40 వరకు మనం కస్టమర్కి చెప్తాం. ఎందుకంటే మనకు రాదు, ఎందుకంటే 300cc కాబట్టి 40 అనేది హైవేలో హైవేస్ అదే వస్తాం మనం నుంచి రాకుండా. దీంట్లో మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ క్లస్టర్ వస్తుంది. ఈ క్లస్టర్లో ఏంటంటే మనకి రెగ్యులర్ కార్స్లో ఏ విధంగా అయితే మనకి నావిగేషన్ చూపిస్తుందో సేమ్ అలాగే డైరెక్ట్గా మనకి నావిగేషన్ అనేది మ్యాప్ అనేది ఉంటుంది. డిజిటల్ క్లస్టర్ సార్, డిజిటల్ క్లస్టర్ ఇది. అలాగే మీకు సైడ్ స్టాండ్ వచ్చిన మీకు ఇంజిన్ స్టార్ట్ కావడం ఇలాంటి బేసిక్ ఫీచర్స్ కానీ స్మార్ట్ కనెక్ట్ కానీ డోర్ కనెక్ట్ కానీ ఇందులో ఉంటాయి. ఇంకోటి వచ్చేసి దీనికి ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది, ప్లస్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి, హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ముందు వచ్చేసి. ఓకే. అలాగే ఈ బండిలో వచ్చేసి మనకి క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. క్రూయిజ్ అంటే మనకి స్పెసిఫిక్ స్పీడ్కి వెళ్ళినప్పుడు అదే స్పీడ్లో బండి మూవ్మెంట్ అవుతుంది. ఓకేనా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 70 స్పీడ్ వెళ్తున్నాము. ఈ 70లో మన బండి కాన్స్టెంట్గా ముందుకు వెళ్ళాలంటే క్రూయిజ్ ఇక్కడ ఉంటుంది. క్రూయిజ్ ఆన్, క్రూయిజ్ ఆఫ్. క్రూయిజ్ ఆన్ చేసాక ఏంటంటే బండి మూవ్మెంట్ అలానే ఉంటుంది. మనం ఏదైనా క్లచ్ కానీ బ్రేక్ కానీ యాక్సిడెంట్ కానీ ఇందులో బండికి సంబంధించి ఏ పార్ట్ ప్రెస్ చేసినా కానీ క్రూయిజ్ డీయాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే. క్రూయిజ్ ఏంటంటే 70 ఉంటుంది. నెక్స్ట్ 75, 70, 80, 90 ఇట్లా మనం ఇట్లా ప్లస్ ఇట్లా ఇండికేషన్ ద్వారా మనము పెంచుకోవచ్చు స్పీడ్. అలాగే ఇట్లా తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ కూడా ఇట్లా ఆన్ ఆఫ్ ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీకి వచ్చేసి మనకి ఆల్ పార్కింగ్ లైట్స్ అంటారు. కార్లో ఏ విధంగా ఏంటంటే పార్కింగ్ మోడ్స్లో ఇట్లా హజార్డ్ లైట్ కానీ పార్కింగ్ లైట్స్ కానీ ఇది ఉంటుంది. ఇక్కడ ఇది ఒక స్పెసిఫిక్గా చూసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి రైడ్ మోడ్స్ మనం చేసుకోవడానికి యాక్టివేట్ కానీ డీయాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి కంట్రోల్స్ ఉంటాయి. 4 కంట్రోల్స్ ఉంటాయి. ఇది చూసుకోవచ్చు. ఈ 4 కంట్రోల్ యూజ్ చేస్తే మనకున్న డిజిటల్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ అంటారు, క్లస్టర్ అంటారు, ఫైనాన్స్ క్లస్టర్ అంటారు, 5 నిమిషాలు TFT క్లస్టర్ అంటారు. దీంట్లో ఉన్న దీంతో పాటు దీన్ని మూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో అడ్జస్టబుల్ క్లస్టర్ ఒక లివర్ అంటారు, అడ్జస్టబుల్ 1, 2, 3, 4 ఉంది మనకి. అంటే మనకి ఇట్లా ఇది తగ్గించుకోవడం కోసం పెంచుకోవడము. మిగతా బళ్ళకి అపాచీ బళ్ళకి కానీ కొన్ని బళ్ళకి ఉన్నాయి మనకి లివర్స్. ఇందులో ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి మనకి వచ్చేసి ఇందులో క్లచ్ అనేది మనకి స్మూత్ ఉంటుంది. రెగ్యులర్ బండితో పోల్చుకుంటే ఈ బండి క్లచ్ చాలా స్మూత్ ఉంటుంది. దీనికి 6 గేర్స్ ఉంటాయి. 2 and 2 బై డైరెక్షన్ అంటారు. అందులో చూస్తే గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్గా జరుగుతుంది. 6 గేర్స్ ఉంటాయి. దీంట్లో చాలా స్మూత్గా జరుగుతుంది అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి మీరు చెప్పుకోవాల్సింది సస్పెన్షన్ అంటే దీనికి మోనోటివ్